హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం పొద్దున్నే లేచి కొంచెంసేపు ఫోన్ పక్కన పెడితేనే చాలా టింగ్ అంటూ మనకి మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. వాట్సాప్ గ్రూప్స్లో సంబంధించి గుడ్ మార్నింగ్లో, గుడ్ నైట్లో ఏదో ఒకటి. వీటితో పాటు కంపెనీ వాటి యొక్క పబ్లిసిటీ అండ్ అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం ఎంతో కొంత ఎస్ఎంఎస్ఎస్ కానీ ఈమెయిల్స్ కానీ మనకి తరచూ పంపిస్తూనే ఉంటారు. అయితే ఇటువంటి ఈమెయిల్స్ అండ్ మెసేజెస్ని మన వరకు తీసుకొచ్చి ప్లాట్ఫామ్ కింద క్లయింట్స్ అండ్ వాళ్ళ యొక్క యూజర్స్ మధ్యన తయారయ్యేది ఆర్ ఇటువంటి సేవల్ని ప్లాట్ఫామ్ కింద అందించేది ఒక కంపెనీ ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోని మార్కెట్ లీడర్గా నిలిచింది. అయితే ఈ పర్టికులర్ కంపెనీ గురించి పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. నేను మాట్లాడబోయేది ఆర్ మాట్లాడుతున్న కంపెనీ తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి. మంచి విషయం ఏంటి అంటే గత 3 సంవత్సరాలుగా ఈ స్టాక్ అనేది చాలా నెగిటివ్ రిటర్న్స్ ఇస్తూనే వచ్చింది. అండ్ గత 3 నెలలుగా స్టాక్ యొక్క ధరలు 25% పడిపోయింది. ఇంతలా పడిపోయిన స్టాక్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? తాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క ఫండమెంటల్గా మనము మిగతా విషయాల్ని కానీ చూసి పరీక్షించినట్టయితే చాలా మంచిగానే పర్ఫామ్ చేస్తూ ఫండమెంటల్గా ఒక బలమైన కంపెనీ యొక్క కేటగిరీలోనే ఉంది. అండ్ అందుకని మనము ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు అసలు ఈ పర్టికులర్ తాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క స్టాక్ గురించి మాట్లాడడానికి వివిధ రకాల రీడింగ్ ఆర్టికల్స్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాము. సో వాటిని కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత వీడియోలోకి వెళ్ళండి. ఈ వీడియోలో మేము ఈ కంపెనీ గురించి మాట్లాడడానికి గల రీజన్ ఏంటి అని అంటే, మేము కొన్ని విషయాల మీద కంపెనీ యొక్క వివరాలు అండ్ ఫండమెంటల్గా బలంగా ఉందా లేదా అని చూడడానికి క్రైటీరియాస్ని అప్లై చేసాం. వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉండడం, సేల్స్ యొక్క గ్రోత్ గత 3 సంవత్సరాలుగా 15% కన్నా ఎక్కువ ఉండడం, అలానే ప్రాఫిట్స్ యొక్క గ్రోత్ కూడా గత 3 సంవత్సరాలుగా 15% కన్నా ఎక్కువ ఉండడం, అండ్ ప్రస్తుతం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గాని చూస్తే గత 5 సంవత్సరాల్లో ఉండే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కన్నా ఎక్కువే ఉంది. పిఈ రేషియో ప్రస్తుతానికి తక్కువ ఉంది గత 5 సంవత్సరాల యొక్క పిఈ రేషియోని పోలిస్తే. అండ్ ఎంత తక్కువ ఉందంటే 30 కన్నా తక్కువ ఉంది కంపెనీ యొక్క వాల్యుయేషన్. సో ఈ అన్ని క్రైటీరియాస్ లో ఫిట్ అయిన ఈ పర్టికులర్ కంపెనీని ఎంచుకుని మీ ముందుకి ఈ పూర్తి వివరాలని తీసుకురావాలి అనే ప్రయత్నంతో మీ ముందుకు వచ్చాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ముఖ్యమైన కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయేది తాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క పూర్తి వివరాలు, ఫండమెంటల్ అనాలిసిస్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదట వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళు ఎటువంటి ఇండస్ట్రీలో ఆపరేట్ చేస్తున్నారు. బేసికలీ వీళ్ళు సిపాస్ ప్రొవైడర్. సిపాస్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అంటే వీళ్ళ యొక్క వినియోగదారులకి వాళ్ళ యూజర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఏపీఐ ప్లాట్ఫామ్ మరియు డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా ప్రత్యేకమైన సొల్యూషన్స్ కానీ సేవల్ని కానీ తయారు చేసి వీళ్ళు అందిస్తారు. సో ఎలా కనెక్ట్ అవుతారు? ఏదర్ వాయిస్లోనో, మెసేజెస్లోనో ఆర్ వీడియో ద్వారానో. తాన్లా వాళ్ళ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ని వాళ్ళే తయారు చేసి అమ్ముతారు. ఏపీఐస్ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన పని కోసం తయారు చేయబడే ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక బొటిక్ నుంచి రెడీమేడ్ బట్టలు కావాలి అనే ఐడియా ఉంది, కానీ అవి ఎలా తయారవుతాయో తెలీదు. కానీ ఎటువంటి విషయాల్లో మీ యొక్క అవసరాలు బట్టి ఎటువంటి దుస్తులు కావాలి అనే వాటి మీద మీకు క్లారిటీ అనేది ఉంది. సో ఏపీఐ ద్వారా మీ యొక్క అవసరాలని అక్కడ కానీ వేసినట్టయితే అది మీకు రెడీమేడ్గా ఇటువంటి బట్టలు చూడండి అనే సజెషన్స్ని ఇస్తుంది. అయితే ఈ ఏపీఐ సాఫ్ట్వేర్తో పాటు భవిష్యత్తులో వచ్చే సమస్యలు, మీరు ఒక ఏపీఐ సాఫ్ట్వేర్ని కానీ లాంచ్ చేసి ఆర్ వాడుతున్నట్టయితే దాంతో కొన్ని సమస్యలు అనేవి రావచ్చు. కాల్స్ రికార్డింగ్ ఎలా చేయాలి, కన్జ్యూమర్ యొక్క ఫీడ్బ్యాక్ని ఎలా ఇంటగ్రేట్గా చేసుకోవచ్చు, ఐవీఆర్ఐ చాట్ బోర్డ్స్ని ఎలా సెటప్ చేయాలి, ఇటువంటి అన్ని రకాల సేవలు, అన్ని రకాల సమస్యలకి వీళ్ళ దగ్గర సొల్యూషన్స్ అనేవి వీళ్ళు అందిస్తారు. దీంతో పాటుగా ఇంకేం సేవలు అందిస్తున్నారు? వీళ్ళు కస్టమర్స్ని పుష్ చేసి ఒక విషయాన్ని ఆర్ ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక ప్యాకేజ్ని కానీ తీసుకునేంత వరకు పుష్ చేస్తారు. దానికి కావాల్సిన అలర్ట్స్, నోటిఫికేషన్స్ అండ్ జెంటల్ రిమైండర్స్ అని ఎక్కువ సార్లు కస్టమర్స్కి వీళ్ళు దగ్గర అవడానికి ట్రై చేస్తారు. దీంతో పాటుగా ఒక ట్రాన్సాక్షన్కి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ముఖ్యం. 2 ఫ్యాక్టర్ అంటే ఏంటి? 2 విధాలుగా. ఒకటి ఓటీపీ ద్వారా మీకు ఎస్ఎంఎస్ అనేది ఫోన్కి వస్తుంది, ఇంకొకటి ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఇది 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. సో ఇటువంటి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్స్ చేయడానికి కోసం వీళ్ళు సేవల్ని అందిస్తున్నారు ఇక్కడ కూడాను. అండ్ మన దేశంలోని 3 పెద్ద టెలికాం నెట్వర్క్స్ అయిన వాటితోటి వీళ్ళే ఒప్పందాలు చేసుకుని మన దేశానికి సంబంధించిన అన్ని రకాల సేవల్ని అందిస్తున్నారు. తాన్లా వాళ్ళు ఈ నెట్వర్క్ ఆపరేటర్స్ నుంచి బల్క్ మెసేజింగ్ స్లాట్స్ని కొనుక్కుంటారు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి కావాల్సిన సేవలు కొంత కమిషన్ని తీసుకుని అందిస్తారు. దీనితో పాటు బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్ యొక్క మొత్తం మార్కెటింగ్ అండ్ గ్రోత్ క్యాంపెయిన్ని వీళ్ళే మొత్తం చూసుకుంటారు. ఈ మెసేజింగ్ అంతా కూడా ఎటువంటి సైబర్ అటాక్ అవ్వకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని కూడా అందిస్తారు. కరెంట్ ఎస్టిమేట్స్ ఆధారంగా కానీ చూస్తే ఈ సిపాస్ మార్కెట్ మన దేశంలో ఉండే సైజ్ $2 to 3 బిలియన్ వరకు ఉంది. వచ్చే 4 సంవత్సరాలు అంటే 2027 కల్లా ఇది 5 నుంచి 6 బిలియన్ వరకు టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ 4 సంవత్సరాల్లో 20% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూడొచ్చు. ఇది కేవలం మన దేశం మాత్రమే. ఇదే కానీ ఇక్కడ మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్స్ని కూడా కలుపుకున్నట్టయితే వీళ్ళ టోటల్ మార్కెట్ సైజ్ అనేది $11 బిలియన్ దాటే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సిపాస్ మార్కెట్లోని మార్కెట్ లీడర్స్గా ఎవరున్నారు? టివిలియో, వోనేజ్,
స్విచ్, ఇన్ఫోబిప్, బ్యాండ్విత్, మెసేజ్ బర్డ్. సో మన దేశంలోని ఈ కంపెనీతో పాటు ఇంకొక కంపెనీ అయిన రూట్ మొబైల్ మాత్రమే ఇదే రంగంలోని వీళ్ళకి ధీటుగా పోటీనిస్తూ ఒక లిస్టెడ్ ఎంటిటీగా పేరుని పొందారు. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే ఒక లీడింగ్ కంపెనీ. ఏవైతే క్లౌడ్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ని వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తారు వినియోగదారులకి, అటువంటి కంపెనీగా పేరు పొందింది. అండ్ సంవత్సరానికి వీళ్ళు కనీసం దాదాపుగా 800 బిలియన్ ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేస్తారు. అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్కి కానీ వచ్చినట్టయితే 2 వర్టికల్స్గా స్ప్లిట్ అయింది. ఒకటేమో ప్లాట్ఫామ్ బిజినెస్ అండ్ ఇంకొకటేమో సిపాస్ సెగ్మెంట్, ఆర్ దీన్ని మనం ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని కూడా అనొచ్చు. 2024 ఆర్థిక సంవత్సరం Q3 ఫిగర్స్ కానీ చూసినట్టయితే ఎక్కువగా వచ్చిన 100% ఆదాయం నుంచి 90% వరకు సిపాస్ సొల్యూషన్స్ నుంచి ఆర్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా 10% ఈ ప్లాట్ఫామ్ సర్వీసెస్ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మొదట మనం ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ ఏదైతే 90% వరకు వీళ్ళకి ఆదాయం తెచ్చిపెడుతుందో దాన్ని మనం క్షుణ్ణంగా చూద్దాం. మన దేశం యొక్క ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్స్ మార్కెట్లోనే ఈ కంపెనీకి 35% మార్కెట్ షేర్ అనేది ఉంది. అలానే వీళ్ళు ఇప్పటిదాకా 10,000కి పైగా ఏపీఐస్ని డిప్లాయ్ చేశారు. అలానే వీళ్ళ దగ్గర 2,000కి పైగా క్లయింట్స్ కూడా ఉన్నారు. 2,000కి పైగా బిజినెస్లకి అండ్ ఎంటర్ప్రైజెస్కి కూడా వీళ్ళు సేవల్ని అందిస్తున్నారు. అందులో చెప్పుకోదగిన పెద్ద పెద్ద హేమా హైమీలు క్లయింట్స్ దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ యొక్క పథకాలని అమలు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ పరంగా కూడా వీళ్ళు అన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు గ్రాఫ్స్ని పిరమిడ్ రూపంలో కానీ చూసినట్టయితే ఈ 2,000 మంది క్లయింట్స్లోని 330 మంది క్లయింట్స్ దాదాపుగా ప్రతి సంవత్సరం ₹1,00,00,000 వరకు వీళ్ళకి ఆదాయాన్ని ఇస్తున్నారు. అండ్ అలానే వీళ్ళకుండే మొత్తం క్లయింట్స్లోని 20 మంది టాప్ క్లయింట్స్ని తీసుకుంటే 42% వరకు ఆదాయాన్ని వీళ్ళే ఇస్తున్నారు. అండ్ వీళ్ళు ఈ బిజినెస్ సెగ్మెంట్కి ఒక టర్నింగ్ పాయింట్గా చూడాలి అని అంటే క్యారిక్స్ మొబైల్ని 340 కోట్లకి కొనుగోలు చేశారు. క్యారిక్స్ వాళ్ళు ఆల్రెడీ సెగ్మెంట్లో నిలదొక్కుని వీళ్ళకి వివిధ రకాల రంగాల నుంచి క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఈ కామర్స్ అని, ప్రభుత్వం వాళ్ళు, హెల్త్ కేర్ అండ్ BFSI, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ నుంచి కూడా మంచి క్లయింట్స్ ఉండడంతో వాళ్ళ క్లయింట్స్ మొత్తం ఈ కంపెనీ యొక్క క్లయింట్స్గా మారిపోయారు. నెక్స్ట్ బిజినెస్ సెగ్మెంట్ అయిన ప్లాట్ఫామ్ బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇది తాన్లా ఒక క్రౌన్ జ్యువెల్ అని చెప్పుకోవచ్చు. క్రౌన్ జ్యువెల్ అంటే ఏంటి? కేవలం ఆదాయం 10% వస్తున్నప్పటికీ కూడా దీన్ని ఎందుకు ఇంత ముఖ్యంగా చూస్తున్నాం? ముఖ్యంగానే చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ విషయానికి కానీ వస్తే 41% వరకు ఉంది. దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళ గ్రాస్ మార్జిన్స్. ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లోనే వీళ్ళకి వచ్చే గ్రాస్ మార్జిన్స్ యొక్క విలువ 98% ఉంది. ఎందుకు ఇంతలాగే ఇంత ఎక్కువ వస్తున్నాయని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇటువంటి కంపెనీస్కి మొదట వాళ్ళు ఏమన్నా ఒక సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు టెక్నాలజీ పరంగా వాళ్ళు ఖర్చు చేస్తారు కదా, అది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఆ టెక్నాలజీని ఇంకా మార్పులు చేర్పులు ఎక్కువ ఖర్చు అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు. సో క్లయింట్స్ అనే వాళ్ళు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటారో అది డైరెక్ట్గా వీళ్ళ ఆదాయం పెరుగుద్ది. అలానే లాభాలపైన ప్రభావం అనేది చూపిస్తారు. సో అలాగే చూస్తే ఈ సెగ్మెంట్ యొక్క గ్రాస్ మార్జిన్స్ అనేవి 98% వరకు ఈ కంపెనీకి రిపోర్ట్ చేస్తున్నాయి. సో అందుకనే ఇది క్రౌన్ జ్యువెల్ ఆర్ ముఖ్యమైన సెగ్మెంట్ కింద భావించబడుతుంది. సో ఇక్కడ ఈ సెగ్మెంట్లో చూస్తే ట్రూబ్లాక్, గామోగా మరియు వైస్లీ వల్ల వీళ్ళు చాలా రెవెన్యూ అనేది ఉత్పత్తి చేస్తున్నారు. మొదట ట్రూబ్లాక్ అనేది ఏంటని చూద్దాం. ట్రూబ్లాక్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ అండ్ ఇది ముఖ్యంగా స్పామ్ ని చాలా వరకు తొలగిస్తుంది. వీళ్ళు DLT టెక్నాలజీతో పనిచేస్తారు. 50,000 మంది పైగా ఎంటర్ప్రైజెస్ దీన్ని నమ్ముతారు. అండ్ వీళ్ళు మన దేశంలో ఉన్న టాప్ 4 టెలికాం కంపెనీస్లోని 3 కంపెనీస్తో పనిచేస్తారు. అండ్ UAE మార్కెట్ యొక్క 100% ట్రాఫిక్ ని వీళ్ళే మేనేజ్ చేస్తారు. రెండవది గామోగా. ఈ గామోగా ద్వారా 2018లో తాన్లా వాళ్ళు బిగ్ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లోకి ఒక పెద్ద అడుగుని పెట్టారు. ఈ అక్విజిషన్ తోటి యూజర్స్ కి ఉన్న అనుభవాన్ని పూర్తిగా మార్చేశారు. పుష్ నోటిఫికేషన్, ఇన్ యాప్ నోటిఫికేషన్, వెబ్ బ్యానర్స్, ఈమెయిల్స్, మైక్రో సెగ్మెంటేషన్ లాంటి సేవల్ని అందిస్తూ వాళ్ళకి ఇంకా బాగా మెరుగ్గా సేవల్ని అందించే వరకు వెళ్లారు. వైస్లీని 2021లోనే లాంచ్ చేశారు. ఎంటర్ప్రైజెస్ అండ్ సప్లయర్స్ కి ఈ మార్కెట్ ప్లేస్ లాగా లాంచ్ చేశారు. అండ్ దీని ప్రస్తుతానికి CXO లెవెల్లో పనిచేస్తున్నారు. అమల్లోకి చేశారు కంపెనీస్ లో. SaaS కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది మనము 60 అనే రూల్ ని ఫాలో అవుతుందా లేదా అని చూడాలి. 60 అంటే మీనింగ్ ఏంటి? ఈ కంపెనీ యొక్క గ్రోత్ రేట్ అండ్ ప్రాఫిట్ మార్జిన్ రెండు కలిపితే 60% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుందని అర్థం. తాన్లా విషయానికి కానీ వచ్చినట్టయితే దాదాపుగా 100% దగ్గర ఉన్నారు. అంటే 22% రెవెన్యూ గ్రోత్ అండ్ 73% ప్రాఫిట్ మార్జిన్. ఇప్పుడు కంపెనీకి భవిష్యత్తులో ఎటువంటి అవకాశాలు ఎటువంటి విషయాలపైన దృష్టి పెడుతుందని తెలుసుకుందాం. మొట్టమొదటిది వీళ్ళు RCS మెసేజింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. RCS అంటే ఏంటి? రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్. మీకు ఏదైతే మెసేజెస్ బ్రాండ్ లోగోస్ తోని, వెబ్సైట్ యొక్క లింక్స్ తోటి, ఫోటోస్ తోటి అన్ని వస్తాయో వాటిని రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అని అంటాము. సో వీళ్ళు ఈ RCS మెసేజింగ్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ దానికోసం గూగుల్తో కూడా స్ట్రాటజీ కొలాబరేషన్లోకి ఎంటర్ అయ్యారు. అయితే మరి ఆల్రెడీ వాట్సాప్ ఇంతగా నిలదొక్కున్నప్పుడు ఇందులో ఎటువంటి గ్రోత్ని ఈ కంపెనీ చూడొచ్చు అనే విషయం పైన ఈ కంపెనీ ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన దీపక్ గోయల్ గారి మాటల్లోనే మనం విందాము. Android phones, okay, and which is growing. RCS is a very nascent stage now. Google has come up with... WhatsApp has got the early mover advantage. So they are already established, and RCS is a challenger.
Okay, so RCS would grow for sure. Yeah. దీంతో పాటుగా వీళ్ళు ట్రూ కాలర్తో కూడా పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారని తెలుస్తుంది. రెండోది, యాంటీ ఫిషింగ్ టెక్నాలజీలోకి వీళ్ళకంటూ ఒక ఇన్ హౌస్ టెక్నాలజీని తయారు చేస్తున్నారు. ఫిషింగ్ అంటే ఏంటి? ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ఫేక్ మెసేజెస్ పెట్టి దాని ద్వారా మీరు ట్రాప్ అవ్వగానే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మొత్తం లాగేసి దాని ద్వారా మీ డబ్బుల్ని దొంగలిస్తే దాన్ని మనం ఫిషింగ్ అని అంటూ ఉంటాం. అయితే టెలికాం రెగ్యులేటర్ అయిన ట్రాయ్ ఒక చైర్మన్ వాళ్ళు దీనికి సొల్యూషన్ అసలు ఏమంటున్నారో చూడండి. సో ఈ సొల్యూషన్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాన్నే యాంటీ ఫిషింగ్ టెక్నాలజీ అని అంటాం. ఇది సొంతగానే ఏదైనా కంపెనీస్ దీనిలో ప్రావీణ్యతను పొందిన వాళ్ళే తయారు చేయగలుగుతారు. సో ఈ టెక్నాలజీ ఆధారంగా ఒక మెసేజ్ అనేది మనకి ఫేకా కాదా, కరెక్ట్గానే ఉందా, ఆథెంటికేట్గా ఉందా లేదా అనే విషయాన్ని మనం వెంటనే తెలుసుకోవచ్చు. తాండ్లా వాళ్ళు ఇటువంటి ఏటీపీని సొంతగా తయారు చేసి ఇది అందరిలోకి తీసుకుని వెళ్తున్నారు. దీనికోసం ఒక బ్యాంక్తో కూడా కమర్షియల్ కాంట్రాక్ట్లోకి వెంటర్ అయ్యి ఈ Q4 నుంచి ఆదాయం అనేది చూస్తారు. అండ్ మనం కూడా ఎటువంటి గ్రోత్ ఉంటుందని వేచి చూడాలి. మూడోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వీళ్ళు జనరేటివ్ ఏఐ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. అండ్ కొన్ని రోజుల ముందే ట్రూబ్లాక్ ఏఐని లాంచ్ చేశారు. టైం తీసుకునే జాబ్స్ని దీంతో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలానే కాంప్లయన్స్ కూడా ఉంటుంది. ఈ టూల్ తోటి జనరల్గా ఆ ఎంటర్ప్రైజెస్కి అయ్యే SMS ఖర్చుల్లోని 10-15% వరకు తగ్గింపు ఉంటుంది. అలానే ఈ కంపెనీకి CTR చూస్తే 10-20% వరకు ఎక్కువగా వస్తుంది. వీళ్ళ యొక్క క్లెయిమ్స్ చెప్తుంది ఏంటి అని అంటే, మేము ఇటువంటి జనరేటివ్ ఏఐని ప్రవేశపెట్టిన తర్వాత ఒక కంపెనీ ఒక SMS క్యాంపెయిన్ని పూర్తిగా మొదటి నుంచి ఆఖరి వరకు 20 నిమిషాల లోపే మేము పూర్తి చేసేస్తాము అని అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ కంపెనీ ఎటువంటి రిస్క్స్ ఆర్ సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది A2P మెసేజింగ్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి చాలా ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎటువంటి రెగ్యులేటరీ మార్పులు వచ్చినా కంపెనీ ఇప్పుడు ఉండే ఓటీపీ వెరిఫికేషన్ నుంచి ఎటువంటి కొత్త వెరిఫికేషన్ మెథడ్లోకి వెళ్లాల్సి వచ్చినా కూడా వీళ్ళకి ఆదాయం మొత్తం దెబ్బతింటుంది. టెక్స్ట్ మెసేజింగ్ కన్నా వాట్సాప్ మెసేజెస్ ఆర్ ఇంకేదైనా ప్లాట్ఫామ్స్ వచ్చి త్వరగా దాన్ని అడాప్ట్ చేసుకుంటే అప్పుడు కూడా వీళ్ళు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండవది, ఆర్థిక పరంగా కానీ వీళ్ళు చూస్తే వీళ్ళు ఫాలో అయ్యే రిపోర్టింగ్ స్టాండర్డ్స్ వల్ల సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో ఒకసారి కన్నా ఎక్కువ మేనేజ్మెంట్ వాళ్ళు సడన్గా వీళ్ళకుండే ఆస్తుల్ని డీవాల్యూ చేసేసి 0 అని చెప్పేస్తారు. అంటే అంత ఎక్కువ మొత్తాదిలోని డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడం వల్ల వీళ్ళ ఆదాయం అనేది దెబ్బతిని లాసెసే వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. 2012-13లోని ఈ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది ఈ కారణం వల్ల. అలానే 2020లో కూడా యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్ని ఎక్కువగా 305 కోట్ల వరకు వీళ్ళ టెక్నాలజీ అసెట్స్ పైన నమోదు చేసుకున్నారు. ఇటీవలే ఆగస్ట్ 2023లోని వోడాఫోన్ తోటి వీళ్ళ యొక్క డీల్ని ఎండ్ చేసేసారు. అంటే ఫుల్ ఇయర్ బేసిస్లో కానీ చూసినట్టయితే 36 కోట్లు ప్రాఫిట్స్ మీద అండ్ 68 కోట్లు రెవెన్యూ మీద ఆ ఇంపాక్ట్ అనేది పడింది. సో దాదాపుగా 1.86% రెవెన్యూ మీద అండ్ 7% ప్రాఫిట్స్ మీద హిట్ అయింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంపార్టెంట్ క్లయింట్స్ని రీటైన్ చేయలేకపోతే బాటమ్ లైన్ అనేది చాలా సివియర్గా దెబ్బతింటుందని తెలుస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ అండ్ వాల్యుయేషన్స్ని చూస్తే ఈ కంపెనీ యొక్క ఆదాయం మరియు లాభాలు 2012-14 మధ్య వరకు కూడా చూస్తే తగ్గుతూనే వచ్చాయి. కానీ వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అనేది ఆర్థిక సంవత్సరం 2015 నుంచి లభించింది. చాలా వరకు పెరగడం చూసాము అండ్ అక్కడ పాజిటివ్గా మారి నమోదు చేసుకున్నాయి వీళ్ళ లాభాలు మరియు ఆదాయం. దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటి? వోడాఫోన్ యొక్క డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్కి మొదటి ఎంటర్ప్రైజ్ గ్రేడ్ CPaaS స్టాక్ని వీళ్ళు తయారు చేసి అందించారు. 2019లోని క్యారిక్స్ మొబైల్ని కొన్నారు అండ్ అటువంటి కొత్త లాంచెస్ అండ్ ఎన్నో స్మార్ట్ అక్విజిషన్స్ తోటి వీళ్ళ గ్రాఫ్ అనేది పూర్తిగా మారిపోయింది. ఆదాయంతో పాటు వీళ్ళ లాభాలు కూడా చాలా వేగంగా పెరిగాయి. మళ్ళా ఇది 2022-23లోని బ్రేక్ అయింది. ఎంటర్ప్రైజ్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి తగ్గాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మార్కెట్లో డిస్రప్షన్ రావడం వల్ల, లెగసీ సిస్టమ్స్ని మోడర్నైజ్ చేసే ఈ ఖర్చులు పెరగడం వల్ల అండ్ అలానే 4X ఒక ప్రభావం వీళ్ళపైన పడింది. సో దీపక్ గోయల్ గారి ఒక మాటల ఆధారంగా కానీ మళ్ళీ మనము దేశంలో కానీ చూసినట్టయితే మెసేజింగ్ మార్కెట్ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా అధిగమించి ఈ మార్కెట్ చాలా ఎక్కువగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలియపరిచారు. మేనేజ్మెంట్ యొక్క లెక్క ప్రకారంగా ఇంటర్నేషనల్ బిజినెస్లో ధరలు దిగువనకి గురవుతున్నాయి. సో అందుకే మళ్ళా ఫినాన్షియల్ ఇయర్ 2022లో వచ్చిన ప్రాఫిట్స్ని మరొకసారి ఈ కంపెనీ చూస్తుందని ఆశతో ఉన్నారు. కానీ ఇంకా స్టాక్ ప్రైజెస్ అనేవి వీళ్ళు చెప్తున్న లెవెల్స్ కన్నా చాలా దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడు స్క్రీన్ మీద కానీ చూసినట్టయితే తాన్లా ప్లాట్ఫామ్ యొక్క పర్ఫార్మెన్స్ రెవెన్యూ పరంగా, ప్రాఫిటబిలిటీ పరంగా అండ్ ఈ స్టాక్ యొక్క ధరలు ఎలా ఉన్నాయి అని తెలుస్తుంది. గ్రాస్ మార్జిన్స్ పరంగా కానీ చూసినట్టయితే 98% వరకు ఉన్నాయి వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్ బిజినెస్కి అని మనకి తెలుసు. కాకపోతే నెట్ మార్జిన్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా వరకు నెట్ మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. గ్రాస్ మార్జిన్స్ ఎందుకు అలా ఉన్నాయి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక టెక్నాలజీని వీళ్ళు బిల్డ్ చేసేటప్పుడు కావాల్సిన ఖర్చులని మొదటే పెట్టేస్తారు. సో అడిషనల్గా వీళ్ళకి ప్రతి కస్టమర్ యాడ్ అయినప్పుడు మళ్ళీ
స్పెసిఫిక్గా ఎటువంటి ఖర్చులు చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో దానివల్ల వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి లభిస్తాయి కొత్త కస్టమర్స్ యాడ్ అవడంతో. ఎంటర్ప్రైజ్ బిజినెస్లోని వీళ్ళ మార్జిన్స్ 18 నుంచి 20% మధ్యలో మెయింటైన్ చేస్తున్నారు. సో దీనివల్ల ఈ రెండు బిజినెస్లని కలిపిన ఓవరాల్ మార్జిన్స్ని కానీ చూస్తే 25 నుంచి 27% మధ్యలోనే ఉన్నాయి. కంపెనీకి రుణం అనేది లేదు. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ 545 కోట్ల మధ్యన ఉన్నాయి. 3 సంవత్సరాల్లోనే 3 బైబ్యాక్స్ని పూర్తి చేసుకున్నారు. అండ్ ఇటీవలే 3వ బైబ్యాక్ని 2022లోని 170 కోట్ల వరకు వాళ్ళ సొంత షేర్స్ని మార్కెట్ నుంచి వాళ్ళే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ధీటుగా పోటీ ఇచ్చేది ఇండస్ట్రీలో పనిచేసే రూట్ మొబైల్ యొక్క ఏదైతే లిస్టెడ్ ఎంటిటీ ఉందో వాళ్ళ యొక్క నంబర్స్ని ఈ తాన్లా ప్లాట్ఫామ్స్తో పాటు పోల్చి మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు పాజ్ చేసి ఒక స్క్రీన్ షాట్ని తీసుకుని రెఫర్ చేసుకోవడానికి కూడా మీకు ఉంటుంది. సో అదండి ఏదైతే తాన్లా ప్లాట్ఫామ్ గురించి పూర్తిగా ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ కంప్లీట్గా ఈ స్టాక్ గురించి వీళ్ళ యొక్క హిస్టరీతో పాటు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, బలాలేంటి, బలహీనతలేంటి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, స్టాక్ యొక్క మూమెంట్స్ ఎలాగున్నాయి, కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ఎలాగున్నాయని పూర్తి వివరాలని తీసుకొచ్చాం కదా. అయితే ఇది మేము ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చామండి. ఎటువంటి రికమెండేషన్స్ మేము ఇవ్వట్లేదండి. స్టాక్ని కొనుక్కోండి అని, ఉంటే అమ్మేసుకోండి అని, కంప్లీట్గా అటువంటి రికమెండేషన్స్ ఏమీ లేకుండా ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇలాగున్నాయి, నంబర్స్ ఇలాగున్నాయి అని మీ ముందుకి ఈ వీడియోని కంపైల్ చేసుకుని తీసుకురావడం జరిగింది. సో ఆన్ దట్ నోట్ ఇంకేదైనా స్టాక్ గురించి మీరు ఇటువంటి 360 డిగ్రీలోనే అనాలిసిస్ కావాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ మీ పోర్ట్ఫోలియోలో తాన్లా ప్లాట్ఫామ్స్ యొక్క స్టాక్ కానీ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.